హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులందరూ కూడా ఈ యాగాల మీద పడ్డారు. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చండీ యాగం, అలాగే రాజశ్యామల యాగం ఇవన్నీ కూడా జరిపారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఇదే యాగాన్ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సో ఆ యాగం చేస్తే కనుక వాళ్ళకి ఎదురుండదా ఏంటి? అంటే సనాతన ధర్మంలో, హైందవ సిద్ధాంతంలో ప్రతి యోగానికి ఒక క్రతువు, ఒక యాగం, మనిషికి ఆ యోగం కలగాలంటే ఈ యాగం చేయాలని ఉంటుంది. అది పెద్ద పెద్ద సిద్ధాంతులు, వేదాంతులు, పండితులు వాళ్ళు రెమెడీస్ ఎవరైతే బాగా తెలిసి ఉంటారో వాళ్ళు చెప్పగలుగుతారు. ఏ సందర్భంలో, ఏ నక్షత్రం బట్టి ఎవరు ఎప్పుడు ఆ యాగం చేస్తే వీళ్ళకి యోగం కలుగుతుందో వాళ్ళు చూడగానే కూడా చెప్పగలుగుతారు ఆ జాతక ప్రభావం బట్టి. అయితే మీరు అన్నట్టుగా గతంలో కేసీఆర్ గారు కూడా అప్పట్లో తెలంగాణ వచ్చాక, తెలంగాణ ముందు ఢిల్లీలో ఆయన నివాసంలో, ఢిల్లీలో ఒక ఇల్లు తీసుకున్నారు ఆయన. అక్కడ ఒకసారి చేశారు రాజశ్యామల యాగం ఏదో. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం చేశారు. దానికి చంద్రబాబు గారిని, చాలామంది ప్రముఖులను కూడా పిలిచారు అప్పట్లో. సో ఇప్పుడు చంద్రబాబు గారు రాజశ్యామల యాగం చేస్తున్నారు. అంటే చాలామంది సిద్ధాంతులు, పండితులు చెప్పిన దాని ప్రకారం రాజశ్యామల యాగం అంటే అది అమ్మవారు, లలిత అమ్మవారి దాంట్లోనే అదొక అవతారం, శ్యామలాదేవి అవతారం. మనకి చాలా దగ్గర వినిపిస్తుంటుంది, మాణిక్య వీణ ముపలాలయంతిం ఆ శ్లోకం ఎప్పుడైనా విన్నారా? అది అమ్మవారి, శ్యామల అమ్మవారి మంత్రం అది. సో అట్లా ఆ రాజశ్యామల యాగం అంటే అది ఎవరికి చేస్తే వాళ్ళకి రాజయోగం పడుతుంది అని కొంతమంది పండితులు చెప్తారు. సో దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు గతంలో చేశారు, అది రాజయోగం కలిగింది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారని చాలామంది చెప్తుంటారు. సో ఇప్పుడు కూడా ఈయన ఆ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో, ఆయన ఆరోగ్య రీత్యా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అరెస్ట్ అవ్వడం కానీ, అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉండడం ఒక 52 రోజులు, తర్వాత బయటకు వచ్చాక కూడా కన్నుకు సంబంధించినవి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అవన్నిటికీ ఎదురీడుతూ, జయిస్తూ క్యాన్వాసింగ్ చేయాలి, నెక్స్ట్ ప్రభుత్వం స్థాపించాలి. అలాగూ టీడీపీ మేనియా వీస్తోంది కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వర్తించగలంటే ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా, ఏ మనిషికైనా మానవ శక్తికి దైవ అనుగ్రహం తోడైతేనే సాధించగలుగుతాడు. అంటే ఇది ఒక ఆస్తికవాదుల సిద్ధాంతం. నేను కూడా అది నమ్ముతాను. నాస్తికులు అంటే ఇవన్నీ కొట్టుపడేస్తారు, అది వేరే విషయం. సో ఆయన ఇప్పుడు రాబోయే రోజుల్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం ఏదైతే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నారో దాన్ని మరలా పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇటువంటి యాగం చేస్తే అమ్మవారు శక్తిని ఇస్తుంది, ఆయనకి మరలా రాజయ్య యోగాన్ని కూడా కల్పిస్తుంది. అందుకే రాజశ్యామల యాగం చేస్తారు. అది ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయింది అనుకుంటా ఆయన నివాసంలో, ఇక్కడ మన విజయవాడ దగ్గర. సో ఇవాళ రేపు మూడో రోజు మహాగ్రత రోజు. కొన్నిసార్లు రకరకాలుగా ఉంటాయి అందులో కూడా. మ్యాక్సిమం ఒక పూర్ణాహుతి అంటారు దాన్ని. పూర్ణాహుతి అంటే ఒక అమ్మవారికి సమర్పించే పట్టుచీరను తీసుకొచ్చి అందులో అన్నీ సమర్పించాల్సినవి ఏవైతే క్రతువులో భాగంగా కొంతమంది కొబ్బరికాయ అవి ఇవి కొన్ని పెడతారు. పెట్టి అవన్నీ చేసి దాన్ని ఒక మూటగా కట్టి లాస్ట్లో ఆ దంపతుల చేత, చంద్రబాబు గారి దంపతుల చేత ఆ హోమగుండంలో వేసిస్తారు అనమాట. దాన్ని పూర్ణాహుతి అంటారు. కొన్ని రకాల సందర్భాల్లో ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు సంథింగ్ ఇట్లాగే ఎక్కడో ఒక యాగం చేసేటప్పుడు ఆ పూర్తి స్థాయిలో దాన్ని ఆ యాగశాలనే తగలబెట్టేస్తారు. అంటే దానికి ఆ యాగం పేరు కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అలా జరిగినప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు బాగా విరివిగా పడతాయి, పంటలు విరివిగా పడుతాయని ఒక నమ్మకం. ఆ రోజు అది ఆ యాగశాలని అగ్నికి ఆహుతి చేసిన తర్వాత ఖచ్చితంగా వర్షం పడుతుంది. అలాగా ఆ యాగం చేసిన ప్రతిసారి కూడా వర్షం పడింది కూడా. అంటే కొన్నిసార్లు మహాచండీ యాగం అని, ఇట్లా రాజశ్యామల యాగం అని, దానికి కూడా ఏదో ఉంది నాకు ఇందులో భాగమో నాకు ఐడియా గుర్తులేదు. అట్లా చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఎన్నికలకి బాగా క్యాన్వాసింగ్ యాక్టివ్గా తిరగాలి. తర్వాత రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా
రాష్ట్రాన్ని ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ప్రభుత్వ విధానాలతో విసిగిపోయారు అనుకుంటున్న ఈ రోజుల్లో దాన్ని మరలా పునరుద్ధరించాలి, సక్రమంగా పరిపాలన జరగాలి అంటే అన్ని రకాలుగా దైవశక్తి కంపల్సరీగా అవసరం. సో ఖచ్చితంగా ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కంపల్సరీగా చేస్తే అన్నీ సర్దుకుంటాయి అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చేసుకోవట్లేదు, రాష్ట్రం కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజశ్యామల యాగం అనేది ఆయన పీఠాన్ని అధిరోహించేలాగే, పైగా రాష్ట్రం సుభిక్షం కోసం కూడా ఉంటుంది దీంట్లో భాగంగా. అందుకే నాకు తెలిసి ఇంకే మతాల్లో ఆ సెంటెన్స్ ఉందో లేదో తెలియదు, కానీ ఒక హైందవ సిద్ధాంతం సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే సర్వేజన సుఖినోభవంతో అని అంటారు లాస్ట్లో. అంటే అందరూ సకల జనులు కూడా సుఖంగా హాయిగా ఉండాలనే కోరుకుంటాం. జనరల్గా ఈ మిగతా వాటిలో ఏంటంటే ఎవరి మట్టుకు వాడు ప్రార్థన చేసుకుంటాడు, ఎవరి మట్టుకు వాళ్ళు ఇది అవుతారు. అంటే ఉన్నాయి ప్రతిసారి కూడా మాలాగే అందరికీ ఇవి అన్నం ఆహారం కల్పించాలి దేవుడు అని దండం పెట్టుకుంటారు. కానీ మొదటి నుంచి కూడా ఉన్నది ఏంటంటే మన దగ్గర సర్వేజన సుఖినోభవంతో అనే సిద్ధాంతం ఉంది కాబట్టి, అంటే యావత్ ప్రపంచాన్ని కూడా వసుదైక కుటుంబంలాగే ఒకే కుటుంబంలాగా భావిస్తాం కాబట్టి అందరి క్షేమం, సమాజ క్షేమం, ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం, దేశ క్షేమం కోసమే క్రతువులని నిర్వహిస్తారు. ఖచ్చితంగా అది ఏ క్రతువైనా కూడా మహాచండీ యాగం కానీ ఇటువంటిది కానీ, లేదా మొన్న రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు కూడా ఖచ్చితంగా ఒక రకమైన యాగం అది నిర్వహించి ప్రతిష్టాపన చేసి దేశం బాగు కోసం కూడా దాంట్లో ఆ వేద పండితుల ఉచ్చారణలో వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది. నాయకులతో పాటు ప్రజలు కూడా క్షేమం కలగాలి అనే ఉద్దేశంలో ఉంటుంది. సో ఇవాళ స్టార్ట్ అయింది, ఆదివారం పూర్ణాహుతితో ముగుస్తుంది అది. ఈ 3 రోజులు కూడా వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు. ఆ నియమాలను అనుసరించే వాళ్ళు దంపతులు ఇద్దరు మెయిన్ క్రతువు కూర్చుని ఎవరైతే ఉంటారో వాళ్ళు అది ఫాలో అవ్వాలి. అంటే నేల మీద పడుకోవడం, వాళ్ళు పూజ అంతా అయ్యే వరకు 3 రోజులు కూడా తీర్థం ఇచ్చే వరకు ఇంకేమి ప్రసాదం ప్రిపేర్ చేపిస్తారు. ప్రసాదం కూడా దానికి ఆహుతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత వీళ్ళు స్వీకరించడం, అల్పాహారం తీసుకోవడం అట్లాంటివి కొన్ని ఉంటాయి. తర్వాత వాళ్ళకి వేద పండితులకి బట్టలు పెడతారు, వాళ్ళకి కలిగింది ఏమని ఇస్తారు, వాళ్ళు వేద మంత్రోచ్చారణతో ఆశీర్వాదం ఇస్తారు. అంటే ఈ యాగాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలామందికి తెలియంది ఏమిటంటే ఆ వైబ్రేషన్స్ మెయిన్. ఇప్పుడు ఎక్కడ కూడా అచ్చు తప్పకుండా, పొల్లుపోకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా ఒకే దీక్షగా చదువుతారు. అందుకే ఒకేసారి ఒక 5-6 ఉంటారు. అంటే కంటిన్యూస్గా మా వేద మంత్రాలు ఉచ్చరిస్తుంటే కొంచెం దాహం వేస్తుంది, పెయిన్ వస్తుంది కదా, కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. బట్ అక్కడ క్రతువులో ఒకసారి స్టార్ట్ చేశాక అది ఆపకూడదు కాబట్టి ఒకళ్ళు ఆపినా మిగతా 2-3 అందుకునేలాగా పెడతారనమాట. అలా చేస్తారు. చేయడం వల్ల నిజంగా అంటే ఆ వైబ్రేషన్స్, ఆ మంత్రాలు, ఆ శ్లోకాలు, ఆ తర్వాత ఆ హోమం నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో మనకు బయటికి పొగలాగా వస్తుంటుంది కొన్నిసార్లు, ఆ హోమం ఆ పొగ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడో ఒక ఎగ్జాంపుల్ కూడా చూశాను. ఒక ఆయన నండూరు శ్రీనివాస్ గారని ఆయన ఒక వీడియో కూడా చేశారు. భోపాల్ దుర్ఘటన బ్యూటేన్ గ్యాస్ లీక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద 80s ఇప్పుడు జరిగింది. భోపాల్లో ది బిగ్గెస్ట్ బ్లాస్ట్ అది ఇండియాలోనే ఇప్పటివరకు జరిగిన దారుణాల్లో. ఒక ఫ్యాక్టరీలో బ్యూటేన్ గ్యాస్ లీక్ అయ్యి కొన్ని 100 మంది చనిపోవడానికి కారణమైంది. సో ఆ సమయంలో కూడా ఆ గ్రామంలో ఒక 2 వేద పండితులు ఉన్నారంట. వాళ్ళ ఇంట్లోనే భార్య పిల్లలు అందరూ ఉన్నారు. బట్ వాళ్ళకేం కాలే. ఈ బ్యూటేన్ గ్యాస్ పీల్చిన వాళ్ళందరూ చనిపోయారు, బట్ వాళ్ళకేం కాలే. ఎందుకని అనలైజ్ చేస్తే వాళ్ళు రోజు ఇట్లా హోమగుండం హోమం నిర్వహిస్తారట. అందులో అంటే హోమం జనరల్గా హోమం ఎలా చేస్తారు, మనకు దానికి పర్టికులర్గా గుగ్గిలం కర్రపులలో ఏవో అంటారు, వాడు నాకు ఐడియా లేదు. లేదా కొంతమంది చందనం తెప్పిస్తారు. ఆ చందనం కర్రలు వేసి నెయ్యి వేసి హోమం కాలుస్తూనే ఉంటారు. అందులో కొన్నిసార్లు కొంతమంది నవధాన్యాలని రకరకాలుగా వేసి హోమం చేస్తూ ఉంటారు. దాని నుంచి ఉద్భవించిన ఆ వాయువు, ఆ పొగ వల్ల ఎంత విషవాయువులు వచ్చినా ఏం చేయలేదంట వాళ్ళకి. అది ఆయన ఎగ్జాంపుల్గా లైవ్లో పెట్టి కూడా చూపించాడు. సో ఇక్కడ ఈ క్రతువులో కూడా హోమం చేస్తారు కాబట్టి ఒకటి ఆ వేద మంత్రాలు ఉచ్చారణ వైబ్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఆ వచ్చే ఆ వాయువుల వల్ల కూడా అక్కడ ఉండే పొల్యూషన్ ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది. చాలా హెల్దీ అనమాట. అటువంటిది పేల్చడం వల్ల అవి మన శరీరానికి తాకడం వల్ల మనకు కూడా మంచిది. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. సో రాజశ్యామల యాగం ముఖ్యంగా
ప్రజల కోసం రాష్ట్రం కోసం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రులు కూడా అలాగే చేశారు.